శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సూర్యతేజ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఆ కళాశాల కరెస్పాండెంట్ దానిటి పద్మజ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతి అవార్డులకు సూర్యతేజ జూనియర్ కళాశాల నుంచి 5 విద్యార్థులు ఎంపికయ్యారని ఆమె తెలిపారు. 2015, 2016, 2017 సంవత్సరాలలో ఈ కళాశాలలో చదివిన విద్యార్థులకు ప్రతిభా అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. మారుమూల పల్లెల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు పట్టుదలతో సూర్యతేజ కళాశాలలో చదివి ఈ ప్రతిభా అవార్డులకు ఎన్నికైన గొట్టపు ప్రియాంక 989 బైపీసీ, పద్మజ 917 హెచ్ఈసీ, కొనారే లక్ష్మీప్రియ 975 ఎంపీసీ, కోతి యుగంధర్ 911 హెచ్ఈసీ, నగరి హన్సిక 984 ఎంపీసీ ఈ 5 విద్యార్థులకు అభినందించారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పాస్ అయిన విద్యార్థులకు ప్రతిభ అవార్డ్స్ అనేది డిసైడ్ చేసి ఏంటంటే జాబితా విడుదల చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా శ్రీకాకుళం డిస్టిక్లో చూసినట్లుగా అయితే నెంబర్ 1 పొజిషన్లో గొట్టాపు ప్రియాంక మా సూర్యతేజ జూనియర్ కాలేజ్ స్టూడెంటే, 01034 కోడ్ నంబర్. బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో 989 మార్కులు తను సాధించింది. తనేంటంటే డిస్టిక్లో ఫస్ట్ నెంబర్లో ఉంది. అలాగే కొండగొర్రి పద్మజ, ఈ పాప కూడా సూర్యతేజ జూనియర్ కాలేజ్ స్టూడెంటే. ఈ పాప కూడా బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో 978 మార్క్స్ సాధించడం అనేది జరిగింది. అలాగే సీరియల్ నెంబర్ 12లో కోనారి లక్ష్మీప్రియ, ఈ పాప కూడా సూర్యతేజ జూనియర్ కాలేజ్ స్టూడెంటే. ఈ పాప హెచ్ఈసీలో 975 మార్కులు సాధించింది. అలాగే కోతి యుగంధర్ 01035 కోడ్ అంటే సీరియల్ నెంబర్ 14లో ఈ బాబు కూడా హెచ్ఈసీలో 911 మార్కులు సాధించాడు. అలాగే నగిరి హన్సిక, ఈ పాప ఎంపీసీ గ్రూపుకు సంబంధించి 984 మార్కులతో సూర్యతేజ జూనియర్ కాలేజీకి సంబంధించిన పాప. ఈ పాప కూడా ఏంటంటే సీరియల్ నెంబర్ 23లో ఉంది. వీళ్ళందరూ కొన్ని 5 విద్యార్థులకి రాష్ట్ర స్థాయి ప్రతిభ అవార్డుకి ఎంపిక అవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా గతంలో కూడా 2015లో డట్టి పద్మ అనే పాప, అలాగే 2016లో సవర్ జగన్నాథం, 2017లో సవర్ రవికుమార్, డట్టి పద్మజ, అలాగే సవర జగన్నాథం, అలాగే సవర్ రవికుమార్, ఈ ముగ్గురికి కూడా ఏంటంటే గతంలో వరుసగా 3 సార్లు ప్రతిభ అవార్డు అనేది మన సూర్యతేజ కాలేజ్కి వచ్చింది. ఈరోజు సూర్యతేజ జూనియర్ కాలేజ్కి ఒకే అకాడమిక్ ఇయర్లో 5 విద్యార్థులకి ఈ ప్రతిభ అవార్డు రావటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మా విద్యార్థులకి ఇంత చక్కగా బోధించినటువంటి మా ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికీ కూడా ఏంటంటే నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థులు చాలా చక్కగా కష్టపడి వాళ్ళ ప్రతిభని వాళ్ళు చాటి చెప్పుకున్నారు. అలాగే ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులు చక్కగా ప్రోత్సహించి మాకు సహకరించారు. ఈ కాలేజ్లో ప్రతిభా అవార్డు లాంటివి ఏంటంటే వరుసగా రావటం అనేది ఒక ఎత్తు అయితే, ఈ ఏడాది ప్రతిభా అవార్డులో 5 విద్యార్థులకి ఒకే అకాడమిక్ ఇయర్లో 4 గ్రూపుల నుంచి ఎంపిక అవ్వటం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ మేము మా పిల్లల కోసం అహర్నిశలు శ్రమిస్తుంటాము. అలాగే నాకైతే ఇంకొక పని అనేది ఉండదు. 24/7 ఏంటంటే నా విద్యార్థుల కోసమే నేను కష్టపడుతుంటాను, కృషి చేస్తుంటాను. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంత చక్కటి మార్క్స్ అనేది రావటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఏ కార్పొరేట్ కాలేజీల్లో చదివిన విద్యార్థులు కాదు, ఒక సామాన్యమైన ప్రైవేట్ కాలేజీలో ఇంత చక్కటి మార్క్స్ తెచ్చుకున్న మా విద్యార్థులందరికీ కూడా ఏంటంటే శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మేము విద్యార్థులకి ప్రోత్సహించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం అనేది చేస్తుంటాము. అంటే వాళ్ళు తెచ్చిన మార్క్స్ అన్నీ కూడా ఏంటంటే ప్రతి గ్రామాల్లో ఫ్లెక్సీలు కట్టడం కానీ,
అలాగే ఏంటంటే వాళ్ళకి పాంప్లెట్స్లో వాళ్ళ పేర్లు కానీ ఇవన్నీ కూడా విత్ హాల్ టికెట్ నెంబర్తో పబ్లిష్ చేయటము, వాళ్ళకి ఏంటంటే ఒక విధమైన ప్రోత్సహించే విధానంలో ఒక భాగంగా వాళ్ళు భావించి ఏంటంటే చక్కటి మార్క్స్ ఇంకా తెచ్చుకొని నెక్స్ట్ ఇంకా మంచి మంచి విజయాలు సాధించాలని, ఇంకా మంచి మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలని, చక్కటి మార్క్స్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరిబాబు అండి, నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. మా పాప సూర్యతేజ కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ ఇయర్లో టాప్ మార్క్స్లో వచ్చింది, సెకండ్ ఇయర్లో టాప్ మార్క్స్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు 2024-25కి ప్రతిభా అవార్డు గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడానికి మెయిన్ ముఖ్య కారణం ఏమిటంటే ఈ కాలేజ్ తాలూకా మెయిన్ డిసిప్లిన్, చాలా క్రమశిక్షణ, చదువుపై చాలా ఫోకస్ చేస్తూ పిల్లల్ని చాలా కేరింగ్ చేస్తూ మేడం గారు మెయిన్ ఈ కాలేజ్ ఇంత పేరు రావడానికి కారణం సూర్యతేజ కాలేజ్కి మేడం గారు మెయిన్. అది మేడం గారి వల్ల ఈరోజు ఈ అవార్డు అందుకున్నాము. చాలా ధన్యవాదాలు సార్. నేను సూర్యతేజ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ఇప్పుడైతే ప్రతిభా అవార్డు గెలుచుకున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు నేనైతే గెలుచుకోవడానికి నేనే కాదు, మా కాలేజ్లో 5 మెంబర్స్ గెలుచుకోవడానికి మెయిన్ కారణం ఎవరంటే మా ప్రిన్సిపల్ మేడం డిసిప్లైన్ అంత మెయింటెనెన్స్ అంత బాగుంటుంది. అందుకనే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పుకోవాలి.